జియోఎంఎస్ నెంబర్ 46 గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది తీసుకురావడం 52, 60 మార్కులు 70 మార్కులకు ఉద్యోగాలు ఇచ్చిర్రు. 120, 125 మార్కులకు జాబులు ఇవ్వలేదు. ఇది దేనికి కారణం? ఎందుకు కారణం? ఇప్పుడు మేము అగైనెస్ట్గా జియో క్యాన్సిల్ చేయాలని కొన్ని యూట్యూబ్ ఛానల్లో క్యాన్సిల్ జియో 46 అని మేము రాస్తున్నాం. సపోర్ట్ గ్రూప్ వాళ్ళు వి సపోర్ట్ జియో 46 అని రాస్తున్నారు. ఆ సపోర్ట్లో సపోర్ట్ స్పెల్లింగ్ వాళ్ళు రాసే సపోర్ట్ స్పెల్లింగ్ చెప్తున్నా. మా అగైనెస్ట్ మేము క్యాన్సిల్ అని కోరుకుంటున్నాం. మా సపోర్టు SUPPORT అది సపోర్టు. అదే వాళ్ళు మేము సపోర్ట్ అని రాసేవాళ్ళు SAFFORT అంట. అది ఎక్కడి సపోర్టో నేను ఇప్పుడున్న సరే గత ప్రభుత్వం అయితే తప్పు చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతున్నా, మేధావులు విద్యావంతులు తెలివైన వారు వాళ్ళని అనగదొక్కితే ఆ రాష్ట్రమైనా ఆ దేశమైనా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కానీ అక్షరాస్యత కానీ ఇవన్నీ కోల్పోవడం జరుగుతుంది. మేధావులు వేరే వేరే దేశాలకు వెళ్ళి ఏమేమో సాధిస్తున్నారు. మన దేశం నుంచి వెళ్ళి ఇంగ్లాండ్కి ప్రధానులైన వాళ్ళు ఉన్నారు, వేరే వేరే కంట్రీస్కు చీఫ్లు అయిన వాళ్ళు CEOలు అయిన వాళ్ళు ఉన్నారు. వేరే వేరే కంట్రీలలో వెళ్ళి మన దేశం నుంచి గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు? మన దేశంలో అన్ని వనరులు ఉన్నా కూడా ఇవి తొక్కేయడము, చదువుకున్న మేధావులకు తొక్కేయాలనే ఆలోచనతోటి పనిచేస్తున్నారు చూడు. ఆ ఒక్క బుద్ధి మానుకుంటే మనం రేపటి రోజు మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రము నెంబర్ 1 స్థాయికి వెళ్తుందన్న. దానికి కారణం చదువుకున్న విద్యార్థులకు విద్యావంతులకు మాత్రమే అవకాశం కల్పించాలి. ప్రాంతీయతను వాడుకొని లేకపోతే జనాభాను వాడుకుంటే పిల్లల్ని గణిస్తామన్నా. పిల్లలతోటి పెరిగి జనాభా పరంగా నెంబర్ 1 అవుతాంలే, కానీ ఎడ్యుకేషన్ పరంగానో డెవలప్ పరంగానో ఏ విషయంలో అయితే నెంబర్ 1 కాలేం కదా. ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుత గవర్నమెంట్కి మేము చేతులు జోడించి మోపుతున్నాం. మనకు డెవలపింగ్ కావాలి. వరల్డ్లో నెంబర్ 1 కంట్రీ అంటే భారతదేశం అని, నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ అంటే తెలంగాణ అనిపించుకోవాలంటే ఎవరికైతే టాలెంట్ ఉందో వానికి ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మెరిట్ స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వడం వలన తెలంగాణ రాష్ట్రము అలాగే మన భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందని నేను ఇలా తెలియజేస్తున్నా. ఒక జియో నెంబర్ 46 వల్ల నష్టపోయిన బాధితునిగా.